చందమామ కథ అంగరక్ష. పులింద రాజ్యానికి పాలకుడు సుగుణసింహుడు. ఆయన నిండు 40 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. ఆ 40 సంవత్సరాలు ప్రజలు ధనధాన్యాలతో, పాడి పంటలతో, సమస్తమైన సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు. సుగుణసింహుడికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇక రాజ్యభారం కొడుకు పైన పెట్టేసి తను దైవ చింతనలో గడపాలనే ఆలోచన కలిగింది. ఈ ఆలోచనతో ఆయన ఒక పున్నమి నాటి రాత్రి తన అంతఃపురంలో ఉండగా కోట గంటలు ఖంగు ఖంగుమని 12 సార్లు మోగటం వినపడింది. గిరుక్కున తిరిగి ఒక్కసారి హంసతూలిక తలపం వైపు చూసేసరికి సుగుణసింహుని కనులు జిగేలుమన్నాయి. 16 వన్నె బంగారు ఛాయగల దేహ కాంతితో మెరిసిపోతూ ఒక సుందరి ఆ తల్పం పైన కూర్చుని ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. రాజా, నన్నెరుగవా అని అడిగింది సుందరి. అలాగే నిల్చుండిపోయాడు రాజు. నా పేరు యశోదేవత. నీవు ధర్మ మార్గం తప్పకుండా రాజ్యం నడిపించి నీ కీర్తి దశదిశలా వ్యాపింపజేసింది ఎవరనుకున్నావు? నేనే అన్నది. చాలా సంతోషించాడు రాజు. దేవి, నా కీర్తి నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞుణ్ణి. అయితే నా తరువాత నా కుమారుడి పాలనలో ధర్మం ఎలా నడుస్తుందో అనేదే నాకు పట్టుకున్న ఆలోచన అన్నాడు. అందుకు యశోదేవత, రాజా, ఎందుకు దిగులు? నిన్ను నడిపించినట్టే నీ కొడుకును నడుపుతాను, చింతించకు అంటూ అంతర్ధానమైపోయింది. మరికొద్ది రోజులకే సుగుణసింహుడు మరణించాడు. సుగుణసింహుడి కొడుకు శీలసింహుడు గద్దె ఎక్కి అన్ని విధాల తండ్రికి తగ్గ పుత్రుడు అని పేరు పొందాడు. తండ్రి నాటి నుంచి ఉంటున్న వృద్ధ మంత్రి ధర్మపాలుడినే తను కూడా ఆస్థానంలో సలహాదారుగా నియమించుకున్నాడు. ఇలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి సుగుణసింహుడికి కనిపించినట్టే శీలసింహుడికి కూడా యశోదేవత తూలికా తల్పం మీద ప్రత్యక్షమైంది. శీలసింహుడు ఆమె పట్ల భక్తి వినయాలు కనబరిచాడు. దేవి శీలసింహుని దీవిస్తూ, నాయనా, ఈ ఉంగరమే నీకు అంగరక్ష. ఎప్పుడైతే నీ బుద్ధి ధర్మం తప్పి వక్ర మార్గానికి పోతుందో అప్పుడు ఈ ఉంగరం నీ వేలు నొక్కుతుంది. ఈ హెచ్చరిక గుర్తించి పొరపాటును సరిదిద్దుకుంటూ ఉండు అంటూ హితబోధ చేసి ఒక ఉంగరం ఇచ్చి అంతర్ధానమైంది. దేవి దయకు విస్తుపోతూ శీలసింహుడు తనకు అంగరక్షగా ప్రసాదింపబడిన ఉంగరాన్ని ఉత్సాహంతో ధరించాడు. ఉంగరం మహిమ వల్లను, మంత్రి ధర్మపాలుడి సలహా వల్లను శీలసింహుడి పరిపాలన చాలా కాలం ఎంతో నేర్పుగా ధర్మయుతంగా సాగింది. అయితే ఎంతటి కట్టుదిట్టంలో ఉన్నప్పటికీ యువకుడైన శీలసింహునిలో రాజ్యకాంక్ష అప్పుడప్పుడు ఉబ్బుకుతూనే ఉండేది. రాజ్యకాంక్షతో పాటు శీలసింహుడి మనస్సు మారిపోయింది. ఇది ధర్మం, ఇది అధర్మం అనే విచక్షణ జ్ఞానం నశించింది. దురాశ పుట్టింది, శని పట్టింది. దుష్ట సంకల్పాలను దోహదం చేయడానికి తగిన పరివారమంతా చుట్టూ చేరారు. ఆ పరివారానికి పెద్ద దుందుభి అనే సేనానాయకుడు. వాడికి రాజుకు స్నేహం మిక్కుటమైంది. రాజైన వాడికి రాజ్య విస్తరణ చేసుకోవడమే ప్రజ్ఞ. అందుకోసం ప్రాణాలైన బలిచేసి రాజు ధర్మం నిలబెట్టుకోవాలి అని దుందుభి దుర్బోధలు చేసి శీలసింహుణ్ణి రెచ్చగొడుతూ వచ్చాడు. దుందుభి నూరిపోసే ఈ బోధల ముందు మంత్రి ధర్మపాలుడి మాటలు శీలసింహుడికి చెవికెక్కడమే మానివేసినాయి. తర్వాత క్రమంగా మంత్రి మాటలను త్రోసిరాదంటం ప్రారంభించాడు. రాజు అధర్మంగా, అకారణంగా ఇరుగు పొరుగుల సామంతరాజుల మీదకి ఆకస్మికంగా దాడి చేయడం పనిగా పెట్టుకున్నాడు. మొండి పట్టు, క్రౌర్యం అతనిలో బాగా విజృంభించినాయి. ఒళ్ళు తెలిసే స్థితిలో లేడని చెప్పినా అతిశయోక్తి కాదు. అటువంటప్పుడు అంగరక్ష అయినటువంటి తన వేలి ఉంగరం ఎంత నొక్కినా అతడు గమనించకపోవడంలో ఆశ్చర్యమేముంది? ఈ విధంగా శీలసింహుడు మునుపటి శీలసింహుడు కాదు అని పేరు మారుమోగిపోయింది. ఇప్పటి శీలసింహుడు పరమ దుర్మార్గుడు, క్రూరుడు. అనేకమైన చిన్న రాజ్యాలను అన్యాయంగా పడవేసుకున్నాడు. ఇలా యుద్ధాలు సాగించే తన వేడుక కోసం కొత్త కొత్త పనులు ఎన్నో విధించాడు. రాజులో కలిగిన ఈ మార్పు వల్ల ప్రజలు యమయాతనలు అనుభవించవలసి వచ్చింది. ప్రభువు పైన ప్రజలకు ఉండే భక్తి విశ్వాసాలు సడలిపోయినాయి. అతని దుష్ట
చర్యలకు సహించలేక తన సొంత సేనలే అసహించుకుని ఎదురు తిరగసాగినాయి. చివరకు ఇంత చేసి శీలసింహుడికి తన పైన తనకే రోత పుట్టేంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడినాయి. లోకానికి ఎదిరిది నేనెందుకు ఈ రాజ్యాలన్నీ జయించాలి, ఎందుకు పాపం అంతమంది రాజ్యాలను అన్యాయం చేసి కలుపుకోవాలి, ఏమి బావుకునేందుకు ఇన్నిన్ని పన్నులు విధించి ప్రజలను వేధించాలి అంటూ ఈ విధంగా తనకు తనే ఎన్నో ప్రశ్నలు వేసుకోసాగాడు. ఒక్క ప్రశ్నకు మనస్సు సమాధానం చెప్పలేకపోయింది. తన క్షేమం కోరిన వృద్ధ మంత్రి ధర్మపాలుడి సలహాలు పెడచేవన పెట్టినందుకు, దేవి ప్రసాదించిన ఉంగరాన్ని ధిక్కరించినందుకు శీలసింహుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఇలా ఉండగా వృద్ధ మంత్రి ధర్మపాలుడు మరణించాడు. శీలసింహుడికి తెలియకుండానే అతనికి దుర్బోధలు చేసిన మిత్రులు రాజ్యాన్ని హస్తగతం చేసుకోసాగారు. రాజ్యంలో హత్యలకు, చోరీలకు హద్దు లేకుండా పోయింది. రాజభవనంలోనే ఒక రోజున కలవరం బయలుదేరింది. ఈ కలవరానికి నగరమంతా అట్టుడికినట్టు ఉడికిపోతున్నది. ఇదంతా ఏమిటి అన్న ప్రశ్న వేశాడు శీలసింహుడు. ఇంకేముంది, మీ మేనకోడలు పావనిని ఉరితీయబోతున్నారు అని చెప్పారు. కల నుంచి మేలుకున్నట్టయింది శీలసింహుడికి. ఆ క్షణం నుంచి అతని ఉంగరం విడవకుండా నొక్కుతూనే ఉంది. వెంటనే మేనకోడలిని రప్పించాడు. ఆమె దైన్యావస్థకు వలవలా ఏడ్చాడు. మిత్రులు చేసిన కుట్ర, ద్రోహం ఆమె వల్ల గ్రహించి తక్షణమే వాళ్ళందర్నీ ఖైదు చేయించాడు. ఈసారి అతని వేలు విడవక గట్టిగా నొక్కుతూ ఉండిన ఆ ఉంగరం గప్పున ఒక్కమారుగా వింత కాంతితో వెలిగింది. ఆ క్షణమందే శీలసింహుడికి జ్ఞానోదయమైంది. అప్పుడు తనను కాపాడే అంగరక్షను పూర్తిగా నమ్ముకున్నాడు. దేవి ప్రభావం తెలుసుకున్నాడు. తండ్రి కోరికను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నాటి నుంచి మరెన్నడూ శీలసింహుడు ధర్మ మార్గం విడవలేదు.